ఈ వాసన పోవటానికి, దోమలు పోవటానికి, ఎవరు ఇల్లు గోడ కొట్టడానికి మీకు అవసరం లేదు. ఇంతకుముందు చెప్పారు మిత్రుడు, మీరు ఏమైనా లండన్, ప్యారిస్ ఏమైనా పోతే చూస్తారు, నదుల పైనే పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, పాత రోజులు కట్టినవి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది. కొమరన్న సివిల్ ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు, చాలా రకాల టెక్నాలజీ వచ్చింది. అది ఇల్లు కొనుగొట్టడం అవసరమే లేదు. ఇంత భూమి ఎందుకు కావాలి మీకు? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఈ యొక్క ఎవరి ఒక్క ఇంటి మీద కూడా గడ్డపార పడితే భారతీయ జనతా పార్టీ అడ్డు నిలుస్తుంది, మీ యొక్క పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు వచ్చాం. ఈ సమస్య ఒక సమస్య కాదు, ఈ సమస్య మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజల సమస్య. దాని మీద ఎవరు ఇల్లు కూడా దాని మీద ఖర్చుకు డిపిఆర్ ఇవ్వండి, ప్రజల్లో పెట్టండి, ఎంత అవుతుంది చెప్పండి. మూసి పక్కన లేకుంటే మూసి కోసం అందరూ ఇల్లు తీసేస్తామంటే నడవదు. అది పర్మిషన్ ఇచ్చింది మీరే, లోన్లు ఇప్పించింది మీరే, వాటర్ ఇప్పించింది మీరే, డ్రైనేజ్ సిస్టమ్ పెట్టింది మీరే, మళ్ళీ మీరే వాళ్ళని వెళ్ళిపోమంటే ఎట్టవుతుంది? కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను నేను, ఈ ప్రాజెక్టులో ఎవరి ఇల్లు ఒక్క మీద కూడా పడితే దానికి ఊరుకునే లేదు. భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందు మేము పండుకున్నాం, ఇటువంటి ఒక మూసి పక్కన ఎన్నైతే ఇల్లు ఉన్నాయో ఆయన చెప్పాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, చాలా మురుకుండి అసలు పండుకోలేము ఉన్నానని చెప్పారు. దమ్ముంటే బియ్యం పండుకోమని చెప్పాం. మేము పండుకున్నాం. దీని బొడుపుల పీజాతి కూడా పండుకున్నారు. ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత పండుకున్నారు. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మనందరం మేమంతా పండుకుంటున్నాం. ఇక్కడ అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మూసీ దగ్గర ఎవరు ఉండలేరు. మన మనుషులు కామా, మనం ఉండట్లేదా? కాబట్టి మిత్రులారా, వీఆర్ విత్ యూ. మీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీతో ఉన్నది. రేపే నేను రక్షా మంత్రి కూడా డిఫెన్స్ ల్యాండ్ విషయంలో అడగండి. మంచి రోడ్ ఎక్స్పాన్షన్ ఇచ్చినాం కదా, అక్కడ కంటోన్మెంట్లో కొన్ని 100 ఎకరాలు ఇచ్చినాం. ఎందుకంటే రోడ్డు కరీంనగర్ రోడ్ హైవే చేస్తారండి. ఎస్, రోడ్ ఎక్స్పాన్షన్ ఇచ్చినాం. కానీ ఇటువంటి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వము అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ ప్రాబ్లం స్థానికంగా వాళ్ళు మీతో ఉంటారు. ఇప్పుడు మౌనిక గారు కానీ మీద మాట్లాడారు, రేపు విశాలక్షి కానీ చాలా చెప్పారు. మీ ఆవేదన నిజంగా ప్రతి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మీ విఘ్నేశ్వర కాలనీ కాకుండా పక్కన ఉన్న అనేక కాలనీలో ఇదే ఆవేదన ఉన్నది. వాళ్ళందరూ కూడా నేను భరోసా ఇస్తున్నాను. మేము మీతో ఉంటాం, మీకోసం పోరాడతాం. మీ ఇక్కడ వచ్చేది మీకోసం పోరాట, మీ సమస్య తెలుసుకోవడానికి. కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాం ఎట్లా ఉన్నది ఏంది అనేది. చాలా అసలు దాన్ని క్లీన్ చేయొచ్చు, మూసి క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డిని కోరుతాను, మీరు ఏదైతే ఏడీబీ బ్యాంకు తీసుకున్నారో మీరు కిక్ బ్యాక్స్ కోసమో రియల్ ఎస్టేట్ కోసమో కాకుండా నీళ్ళు క్లీన్ చేయండి, పెట్టండి, ఈటీవీలు పెట్టండి, దాన్ని క్లీన్ చేయండి. అంతేగాని మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మరి అందరూ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలన్న శ్రీనివాస్ రెడ్డి గారిని ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కిన తర్వాత 2-2.5 సంవత్సరాల నుంచి మరి ఎక్కడ చూసినా కూడా ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఏదైతే ఉందో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. గవర్నమెంట్ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ఇండ్లు కూడా ముట్టుకుంటే మీరు మనిషి అయిపోతారని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు ఆడపడుచులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బఫర్ జోన్ యు ఆర్ గివింగ్ 9 మీటర్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు 50 మీటర్లు ఏ విధంగా పర్మిషన్? ఒకసారి అబ్బాయి పెళ్లి చేసుకున్న దాకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టలేమంటే ఏ విధంగా నువ్వు అడుగుతావు అంటావు? ఈ పిల్లలు పుట్టిన తర్వాత కారణం ఎవరు? మరి ఒక్కసారి జీవించే హక్కు ఉన్నాక ప్రజాస్వామ్యంలో వాళ్ళు సచ్చిందాక వాళ్ళకి తల్లిదండ్రులు సేవ చేసే హక్కు ఉంది. అదేవిధంగా వన్స్ ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నోబడీ కెన్ టచ్. ఆ విధంగా ఉండాలి. మీ అందరికీ మేము సపోర్ట్ ఉన్నాం. అన్న ఆధ్వర్యంలో వర్టికల్ గా నువ్వు ఏమైనా కావాలంటే రిటర్నింగ్ వాల్ పెట్టుకొని ఎంత వచ్చిందో వాటర్ ఫ్లో చూసుకోండి. ఎక్కడైతే మునుగునే ఇల్లు ఉంటే
వాళ్ళ బాధలు ఎవరని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు దానికోసానికి పర్మిషన్ తీసుకొని, ఒకవేళ ఇల్లు కూడా మూలుగుతా ఈ కింద పైప్ ఫ్లోర్ లో కట్టుకొని వాళ్ళు ఉంటారు, నీదేం బాధ అవుతుంది, నీకేం బాధ? వన్స్ ఒకసారి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇల్లీగల్ లేఅవుట్ అయింది, లీగల్ లేఅవుట్ అయిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైతే అంటే హెచ్ఎండి ఏమైనా ఓటు నమ్మడు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఓటు నమ్మడు,